ఇక టీడీపీ నేతల దాడుల్లో గాయపడిన వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు వీళ్ళని పరామర్శించే కార్యక్రమం త్వరలోనే ఉండబోతోందని చెప్తున్నారు. నిన్న జరిపిన విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ విధమైన పందా ప్రస్తుతం అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ఎంచుకుంది. సో ఇలాంటి సంస్కృతికి తెరలేపిన క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా కార్యకర్తలకు అండగా నిలబడాలి అనేది ఆయన నిన్న సుదీర్ఘంగా మాట్లాడింది కూడా మనం చూసాం. అదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సో కీలకమైన వ్యాఖ్యలు చేశారు నిన్న వైఎస్ఆర్సీపీ అధినేత. రైట్, ఏం జరగబోతోంది? కార్యకర్తలకు నేతలకు ఏ రకమైన అండ దొరకబోతోంది? ఏంటి కార్యాచరణ, ఎజెండా, ఏం చర్చించారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గత 4వ తారీఖు తర్వాత నుంచి, అంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలబడాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పార్టీ పరంగా కొంత సహాయం చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. మరోవైపు పూర్తిగా వారి నివాసాలకు వెళ్లి వారి కుటుంబాలకు వారికి అండగా నిలబడాలి, భరోసా కల్పించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అనంతరం నుంచి, అంటే ఆ మరుసటి రోజు నుంచే పూర్తి స్థాయిలో గాయపడినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు గ్రామాలకు వెళ్ళాలి, ఖచ్చితంగా వారిని పరామర్శించాలని జగన్ చాలా స్పష్టంగా ఆదేశాలు చేశారు. ఎందుకంటే పార్టీ కోసం కోట్లాది మంది పనిచేశారు, వారు జెండా పట్టుకున్నారన్న కారణంతో వారి మీద కక్ష కట్టి దాడులు చేసిన పరిస్థితి నేపథ్యంలో వారికి అండగా నిలవాలని జగన్ చాలా స్పష్టంగా సూచించిన పరిస్థితి. మరోవైపు ఇప్పటికే స్పీకర్గా ఎన్నిక కాబడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పాత్రుడు, ఆయన చాలా దారుణంగా జగన్ మీద కూడా ఆరోపణలు చేశారు. ఎందుకంటే జగన్ ఓడిపోయాడు మాత్రమే, అంతేగాని చావలేదు, అతన్ని చచ్చేదాకా కొట్టాలంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత అలాంటి వ్యక్తి స్పీకర్గా వస్తున్న నేపథ్యంలో ఇక అసెంబ్లీలో మనకు మైక్ ఇచ్చి ప్రజా గళాన్ని వినిపించే అవకాశాన్ని ఖచ్చితంగా ఇవ్వడం అనేది కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎప్పటికీ చెప్పిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం నెక్స్ట్ ఏం చేయాలి, క్షేత్రస్థాయిలోనే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి, ప్రజలకు అండగా నిలవాలి అనేది చాలా స్పష్టంగా నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే స్థానిక సంస్థల్లో గతంలో ఎన్నికైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే సర్పంచులు కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మేయర్లు, ఇలాంటి వ్యక్తులందరి మీద కూడా చాలా బలవంతం చేస్తున్నారు. మీరంతా పార్టీలకు రాజీనామాలు చేయాలంటూ కూడా బెదిరిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో 4 ఏళ్ల వరకు అవిశ్వాసం వారి మీద పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి వారు మనోధైర్యం కోల్పోకుండా వారికి కూడా అండగా నిలబడాలనేది జగన్ చాలా స్పష్టంగా పార్టీ నేతలకు సూచించిన పరిస్థితుంది. ఏదేమైనా ఇవాళ రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ తర్వాత నుంచి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో నాయకులందరూ కూడా వెళ్లి పార్టీ కార్యకర్తలు నాయకులకు అండగా నిలవాల్సినటువంటి అవసరాన్ని జగన్ చాలా స్పష్టంగా సూచించిన పరిస్థితులు ఉన్నాయి. హరి, రవీందర్, అయితే మీరు చెప్పిన బట్టి జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు అనే ఒక దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తి ఈరోజు సభాపతిగా ఉండబోతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేది సాధారణ ప్రజలు కూడా ఊహిస్తూ ఉన్నారు. కానీ ప్రజా పోరాటాలు కొత్త కాదు కదా వైసీపీకి. సో గతంలో కూడా మనం చూసాం, ఆయన ప్రజల్లోనే ఎక్కువ కాలం ఉండి ఆ తర్వాత అధికారం చేపట్టిన విషయం కూడా. సో అదే పందా ప్రస్తుతం కూడా ఉండబోతోందా? కొంచెం వేచి చూసే ధోరణి ఏమన్నా కనబడబోతోందంటే క్లుప్తంగా? ఖచ్చితంగా ప్రస్తుతం అయితే హనీమూన్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి ఈ కూటమికి సంబంధించినటువంటి పరిపాలన సంబంధించి కొంత సమయం ఇవ్వాలనేది ఆలోచననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఉన్నారు. అయితే ఇప్పటికే సిమ్టమ్స్ అయితే చాలా స్పష్టంగా అర్థమైపోయినాయి. గతంలో కోళ్ల శివప్రసాదరావు 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అసెంబ్లీలో వ్యవహరించారో అందరూ రాష్ట్ర వ్యాప్తం చూస్తుంది. అంతకు మించినటువంటి వ్యక్తి, నోటి దురుసు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి అయిన పాత్రుడు ఇప్పుడు స్పీకర్గా రాబోతున్న నేపథ్యంలో అసెంబ్లీలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా దాదాపు అర్థమవుతున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు అయినప్పుడు కూడా మనం ఖచ్చితంగా అసెంబ్లీలో పోరాటం చేసేందుకు ప్రయత్నం చేయాల్సిందే. ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వారి కోసం పోరాటం అసెంబ్లీలో గలవిప్పాలని పార్టీ అధినేతగా జగన్ సూచించారు. కాని పక్షంలో అప్పుడు ఏం చేయాలనేది మళ్ళీ పార్టీ అధినేత జగన్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.